శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు చెప్తారు, నేనును త్యజించకుంటే ఏది సిద్ధించదని కేశవ్ సేన్తో చెప్పాను. అతడు, మహాశయ, మరి అలాంటప్పుడు ఈ సమాజం అంటూ దేనిని కూడా నిలుపుకోజాలను కదా అన్నాడు. అందుకు నేను ఈ విధంగా అన్నాను, నేను అంటోంది ఈ అపరిపక్వమైన నేను, దుష్ట నేనును త్యజించమని. అయితే పరిపక్వమైన నేను, పసివాడిననే నేను, భగవంతుని దాసుడిననే నేను, విద్యా నేను, వీటిలో తప్పులేదు. సంసారుల నేను అవిద్యా నేను, అపరిపక్వమైన నేనుగా ఉంటుంది. ఈ నేను పెద్ద చేవకర్ర లాంటిది. సచ్చిదానంద సాగరంలోని నీటిని ఈ కర్ర 2 భాగాలుగా విభజిస్తోంది. అయితే భగవంతుని దాసుడను అనే నేను, పసివాడిని అనే నేను, విద్యా నేను నీటి మీద గీచిన గీత లాంటిది. జలరాశి ఒక్కటే ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. 2 భాగాలుగా విభజిస్తున్నట్లుగా మధ్యలో కేవలం ఒక గీత గీయబడింది. అయితే దాన్ని ఒక్కటే జలంగా చూడవచ్చు. శంకరాచార్యులు లోకులకు ఉపదేశించే నిమిత్తం విద్యా నేను నిలుపుకున్నారు. బ్రహ్మజ్ఞానం ప్రాప్తించుకున్న తర్వాత కూడా భగవంతుడు అనేక మందిలో విద్యా నేను, భక్తుడను అనే నేనును ఉంచుతాడు. హనుమంతుడు సాకార నిరాకారాలను రెండింటినీ కూడా దర్శించిన తరువాత సేవ్య సేవక భావంలో, భక్తుడను అనే భావంలో ఉండేవాడు. అతడు శ్రీరామచంద్రునితో ఇలా అన్నాడు, ఓ రామ, ఒక్కోసారి నువ్వు పూర్ణము, నేను అంశ. అదేవిధంగా మరోసారి నువ్వు సేవించబడేవాడివి, నేను సేవకుడిని. ఈ విధంగా అనుకుంటూ ఉంటాను. కానీ తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతాను. యశోద కృష్ణుని ఎడబాటుతో వ్యాకులత చెంది రాధ వద్దకు వెళ్ళింది. ఆమె బాధ చూడలేక రాధ ఆమెకు తన స్వస్వరూపాన్ని దర్శింపచేసి ఇలా అంది, కృష్ణుడు చిదాత్మ, నేను చిత్ శక్తిని. అమ్మా, నువ్వు నా నుండి ఏదైనా వరం కోరుకో. అప్పుడు యశోద, అమ్మా, నాకు బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు. ధ్యాన సమయంలో గోపాలుని రూపాన్ని సదా దర్శించేటట్లు, సర్వదా కృష్ణ భక్తుల సాంగత్యం కలిగేటట్లు, నేను ఎల్లప్పుడూ వారికి సేవలు వనరించేటట్లు, సర్వదా భగవంతుడి నామ గుణకీర్తనలు చేసేటట్లు వరం ఇవ్వు, అది చాలు అని అంది. గోపికలకు భగవంతుడి దైవీ రూపాలను దర్శించాలన్న కోరిక కలిగింది. కృష్ణుడు వారిని యమునా నదిలో మునిగి రమ్మన్నాడు. వారు అలా మునక వేయగానే అందరూ కూడా వైకుంఠాన్ని చేరుకున్నారు. అక్కడ షడైశ్వర్య పూర్ణుడైన భగవంతుని రూపాలను దర్శించారు. అయితే అది వారికి రుచించలేదు. అప్పుడు వారు కృష్ణుడితో, ఓ కృష్ణ, మేము గోపాలుని దర్శించేటట్లు, అతడి సేవ చేసేటట్లు అనుగ్రహిస్తే చాలు, మాకు వేరే ఏమీ అక్కర్లేదు అని వేడుకున్నారు. మధురకు వెళ్ళడానికి ముందు కృష్ణుడు గోపికలకు బ్రహ్మజ్ఞాన ఉపదేశం చేయడానికి ప్రయత్నిస్తాడు. వారితో ఇలా అన్నాడు, నేను సర్వభూతాలలోనూ ఉన్నాను, వెలుపల కూడా ఉన్నాను. మీరేమిటి ఒక్క రూపాన్నే దర్శిస్తున్నారు? అప్పుడు వారు, కృష్ణ, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అందుకేనా మాకు బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తున్నావు అన్నారు. గోపికల భావం ఏమిటో తెలుసా? మేము రాధకు చెందిన వారము, రాధ మాకు చెందినది అని. ఒక భక్తుడు ప్రశ్నిస్తాడు, నేను భక్తుడను అనే నేను పూర్తిగా తొలగిపోదా? రామకృష్ణుల వారు, ఈ నేను ఒక్కోసారి పోతుంది. అప్పుడు ఆ వ్యక్తి బ్రహ్మజ్ఞానం పొంది సమాధి స్థితి పొందుతాడు. నాకు కూడా ఆ విధంగా అవుతూ ఉంటుంది.
అయితే ఎల్లవేళలా కాదు. సంగీత స్వరాలైన స, రి, గ, మ, ప, ధ, ని వీటిలో హెచ్చు స్థాయికి చెందిన నీపై స్వరం ఎక్కువసేపు నిలపలేం. తిరిగి దిగువ స్థాయికి చెందిన స్వరాల మీదకు దిగి రావలసి ఉంటుంది. నేను అమ్మతో, అమ్మ నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించకు అని వేడుకుంటాను. మొదట్లో చాలామంది సాకారవాదులు ఇక్కడకు వచ్చేవారు. అటు తర్వాత ఆధునిక బ్రహ్మ సమాజ భక్తులు రాసాగారు. ఆ రోజులలో నేను అధిక సమయం బాహ్య స్పృహను కోల్పోయి సమాధి స్థితుడనై ఉండేవాడిని. స్పృహ రాగానే అమ్మా నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వవద్దు అని మొరపెట్టుకుంటూ ఉండేవాడిని. శశిధర్: భగవంతుడు మన మొరలను ఆలకిస్తాడా? రామకృష్ణుల వారు: భగవంతుడు కల్పతరువు. ఎవరు ఏది కోరితే అది లభిస్తుంది. అయితే కల్పతరువు వద్ద నిలబడి ప్రార్థించవలసి ఉంటుంది. అప్పుడే కోరికలు నెరవేరుతాయి. అయితే మరో విషయం ఉంది. భగవంతుడు భావగ్రాహి. ఎవరెవరు ఏ విధంగా కోరికలు పెట్టుకొని సాధనలు చేస్తారో వారి కోరికలు అదే విధంగా నెరవేరుతాయి. భావం ఎలా ఉంటుందో ఫలం కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. గారడీవాడు ఒకడు ఒక రాజు సమక్షంలో తన విద్యను ప్రదర్శిస్తున్నాడు. మధ్య మధ్యలో రాజా కాసులివ్వు, వస్త్రాలివ్వు అని కేకలు పెడుతున్నాడు. అప్పుడు హఠాత్తుగా అతడి నాలుక అంగుటికి అతుక్కుపోయింది. వెంటనే కుంభకం సిద్ధించింది. అంతే, ఉలుకు పలుకు లేకుండా అతడు అలా ఉండిపోయాడు. మిగిలిన వారందరూ ఇటుకలతో సమాధిని కట్టి అతన్ని ఆ స్థితిలోనే పూడ్చివేశారు. ఇలా చాలా కాలం గడిచిన తరువాత ఎవరో ఒకనాడు ఆ సమాధిని త్రవ్వడం జరిగింది. సమాధి స్థితిలో కూర్చున్న అతడిని చూసి మహాత్ముడిని తలచి జనులు అతన్ని పూజించసాగారు. ఆ సమయంలో వారు అతన్ని కదుపుతూ ఉండగా అతడి నాలుక యథాస్థితికి వచ్చేసింది. అతనికి బాహ్య స్పృహ కలిగింది. వెంటనే అతడు మాయ చూడు, మంత్రం చూడు, రాజా కాసులివ్వు, వస్త్రాలివ్వు అంటూ అరవసాగాడు. నేను విలపిస్తూ అమ్మతో ఇలా మొరపెట్టుకునేవాడిని: అమ్మా, నా విచారణ బుద్ధి మీద పిడుగు పడుగాక. శశిధర్: మరి మీకు కూడా విచారణ బుద్ధి ఉండేదా? రామకృష్ణుల వారు: ఒకప్పుడు ఉండేది. శశిధర్: మాకు కూడా తొలగిపోయేటట్లు కాస్త ధైర్యం ఇవ్వండి. అది మీకు ఏ విధంగా తొలగిపోయింది? రామకృష్ణుల వారు: అలాగే ఎలానో వెళ్ళిపోయింది. ఇక్కడ రామకృష్ణుల వారు అవిద్యా నేను, అపరిపక్వమైన నేనును త్యజించాలి. అదేవిధంగా నేను భక్తుడను అనే పరిపక్వమైన నేను, విద్యా నేను మనలో ఉన్నా సరే దానిలో దోషం లేదు అని చెప్తున్నారు. రామకృష్ణుల వారు సమాధి స్థితిని చేరుకున్నప్పటికీ కూడా నేను భక్తుడను అనే భావంతోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉండేవారు. అందుకే సమాధి స్థితి నుండి బయటకు వచ్చిన వెంటనే అమ్మా నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వవద్దు అని జగన్మాతను ప్రార్థించేవారు. భగవంతుడు కల్పతరువు, అదేవిధంగా భావగ్రాహి. కాబట్టి సాధకునిలో ఉన్న భావం బట్టే ఫలితం కూడా కలుగుతుంది. అందరికీ నమస్కారం.